పీడిఎస్ విద్యాసంఘం గత 50 సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి ఉచిత విద్య, నాణ్యమైన విద్య, అదేవిధంగా శాస్త్రీయమైన విద్య అందించాలని, సమసమాజం రావాలని, కుల మతాంతరాలైనటువంటి సమాజం ఏర్పడాలని చెప్పేసి పోరాడుతూ ఉంది. ఆ పోరాట క్రమంలోనే సెప్టెంబర్ 1, 1, 2 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతికి ప్రొఫెసర్లు, టీచర్లు అనేక మంది వచ్చి క్లాసులు బోధిస్తారు. దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులు ఈ క్లాసులకు హాజరై వాళ్ళకి రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, అదేవిధంగా అనేకమైన అంశాల మీద చర్చించి ఒక మంచి ఉత్సాహాన్ని ఇవ్వడం కోసం ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచం చూసుకున్నా, దేశం చూసుకున్నా, ఇక్కడ రాష్ట్రం చూసుకున్నా అనేకమైన సమస్యలు ఉన్నాయి. కొత్త తరం ఉద్యమాల్లోకి వస్తున్న పరిస్థితి ఉంది. దేశంలో ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాల్లో విద్యార్థి విభజన ఉద్యమాలు ఒక వెల్లువల వస్తున్న ఒక పరిస్థితి ఉంది. ప్రపంచంలో కూడా అనేకమైనటువంటి దేశాల్లో విద్యార్థి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఈ కాలం మొత్తం కూడా 1970 నాటి కాలాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. జార్జిరెడ్డి, జంపల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్ లాంటి అమరవీరులు జీవించున్నటువంటి కాలాన్ని సూచిస్తూ ఉంది. వాళ్ళు 1960లో ఎట్లయితే యాంగ్రీ 60స్ని యాంగ్రీ 60స్గా మార్చారో అటువంటి కాలం మనకు కనపడతా ఉంది. కాబట్టి విద్యార్థిని మరింత చైతన్యం చేయడం కోసం, విద్యార్థుల్ని ఉద్యమాల్లోకి తీసుకురావడం కోసం, తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల్ని కూడగట్టడం కోసం ఈ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే క్లాసులు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అందరికీ పిలుపునిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఆర్థికంగా కూడా సహకరించి ఈ క్లాసును జయప్రదం చేయవలసిగా కోరుతా ఉన్నాం.